హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ సీఏ ఫైనల్‌లో బేసిక్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో, ఏం చెప్తది బేసిక్ కాన్సెప్ట్? అందులో ఫస్ట్ చార్జింగ్ సెక్షన్ 4 ఏం చెప్తది అంటే, ఇన్కమ్ ట్యాక్స్ అనేది చార్జ్ చేయాలి ఎనీ అసెస్మెంట్ ఇయర్‌కి సంబంధించి. సో, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎప్పుడు పడతది? ఏదైనా అసెస్మెంట్ ఇయర్‌లో పడతది. ఏ రేట్‌తో వేయాలి అంటే ప్రిస్క్రైబ్ చేసిన ఇయర్ ఆ యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్‌లో ఏవైతే రేట్స్ చెప్పింటారో ఆ రేట్స్‌ని తీసుకోవాలి. ఏ దానిపైన చేయాలి అంటే టోటల్ ఇన్‌కమ్ పైన చేయాలి. ఇన్ ద ప్రీవియస్ ఇయర్‌లో. సో, ప్రీవియస్ ఇయర్‌లో నాకొక ఇన్‌కమ్ ఉండాలి. ఆ ఇన్‌కమ్‌కి ఇన్‌కమ్ టాక్స్ రేట్లు ఫైనాన్స్ యాక్ట్‌లో ఏవైతే చెప్పినారో వాటిని అసెస్మెంట్ ఇయర్‌లో టాక్స్ పే చేయాలి. ఎవరు పే చేయాలి? ఆన్ ఎవ్రీ పర్సన్. స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 2/31లో ఎవరెవరు పర్సన్స్‌నైతే చెప్పినారో ఆ పర్సన్స్ అందరూ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాలి టోటల్ ఇన్కమ్ పైన. సో, ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్. ఇన్కమ్‌లో 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటది. ఒకటి సాలరీ ఇన్కమ్, తర్వాత హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇప్పుడు మనకి పైన చెప్పిన చార్జింగ్ సెక్షన్‌లో చెప్పిన డెఫినిషన్ ప్రకారం చూసుకుంటే అసెస్మెంట్ ఇయర్ అని, ప్రీవియస్ ఇయర్ అని, పర్సన్ అని, టోటల్ ఇన్కమ్ అని చెప్పినారు. సో, టోటల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేషన్ చేయనీక 5 హెడ్స్‌ని గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ అంటే ఏమి? అసెస్మెంట్ ఇయర్ అంటే ఏమి? అసెస్మెంట్ ఇయర్ అంటే ఇట్ మీన్స్ పీరియడ్ వచ్చేసి 12 మంత్స్. అది కమెన్స్‌మెంట్ ఎప్పటి నుంచి వస్తది? 1 ఏప్రిల్ ఎవ్రీ ఇయర్ నుంచి వస్తది. అండ్ ఇయర్ ఏదైతే ఇన్కమ్ ఎర్న్ చేసుంటామో ఆ ఇన్కమ్ ఎర్న్ చేసిన ఇయర్‌ని మనం ప్రీవియస్ ఇయర్ అంటాము. దాని ఇమ్మీడియేట్‌లీ ఫాలోయింగ్ ఇయర్‌ని మనము అసెస్మెంట్ ఇయరు. సో, మనకి ఇప్పుడు రన్ అయితున్న ఇయర్ ఏది మనకి? ప్రీవియస్ ఇయర్ 2025-26 అంటే ఎప్పుడు స్టార్ట్ అయింటది? 1/4/2025 31 మార్చ్ 2026 వరకు స్టార్ట్ అయితది. అది ప్రీవియస్ ఇయర్. దానికి అసెస్మెంట్ ఇయర్ ఏమైతది? అసెస్మెంట్ ఇయర్ 26, 27 అయితది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ గాన చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇమ్మీడియేట్‌లీ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్. సో, మనకి అసెస్మెంట్ ఇయర్ అంటే ఏం చెప్పినాము? 26, 27. ప్రీవియస్ ఇయర్ ఏమైతది? 25, 26 అయితది. ఒక్కొక్క కేసెస్‌లో ఏమైతదంటే బిజినెస్ అనేది న్యూ బిజినెస్ అనుకోండి. నార్మల్‌గా ఇప్పుడు నేనేం చెప్పినాను? 1/4కి స్టార్ట్ అయితదని చెప్పినాము. 31 మార్చ్‌కి ఎండ్ అయితదని చెప్పినాము. అన్నిటికి అదే తీసుకోవాలా అంటే కాదు. ఒక్కొక్క కేస్‌లో బిజినెస్ అనేది ఇన్ మిడిల్‌లో అంటే ఇక్కడ ఈ మిడిల్‌లో స్టార్ట్ అయిందనుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ 1/8 స్టార్ట్ అయిందనుకోండి. 1/8 అంటే ఆగస్ట్‌లో స్టార్ట్ అయింది. అప్పుడు దాని యొక్క ప్రీవియస్ ఇయర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినట్లు? ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అయినట్లు. న్యూలీ సెటప్ బిజినెస్ అయినప్పుడు. సో, కొత్త బిజినెస్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి 31 మార్చ్‌కి దాని ప్రీవియస్ ఇయర్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అంటే 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ప్రీవియస్ ఇయర్ గురించి డిస్కషన్ చేస్తది. నెక్స్ట్ దాని తర్వాత జనరల్‌గా మనం టాక్స్ ఎప్పుడు పే చేయాలని చెప్పినాము? ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం టాక్స్ అనేది నేను ప్రీవియస్ ఇయర్‌కి సంబంధించిన ఇన్కమ్‌కి అసెస్మెంట్ ఇయర్‌లో పే చేయాలి. అదేంది నాకి? జనరల్ రూల్. ఏమది? జనరల్ రూల్. బట్ ఆ జనరల్ రూల్‌కి ఇంకొకటి ఏం చెప్తారా అంటే, ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటి ఆ ఎక్సెప్షన్ అంటే, కొన్ని కేసెస్‌లో నేను ఇన్కమ్ అనేది ప్రీవియస్ ఇయర్‌లో వస్తే, దాని యొక్క ట్యాక్స్‌ని కూడా ప్రీవియస్ ఇయర్‌లోనే నేను తెలుసుకోవాలి. ప్రీవియస్ ఇయర్‌లోనే పే చేయాలి. ఎవరా కేసెస్ అంటే, మనం షిప్పింగ్ బిజినెస్ ఒక నాన్ రెసిడెంట్ పర్సన్ ఉన్నాడు. నాన్ రెసిడెంట్ అంటే వేరే కంట్రీ వాళ్ళు. నాన్ రెసిడెంట్ గురించి ఇంకా ఎక్కువ ఎక్కడ తెలుసుకుంటామంటే రెసిడెంట్, నాన్ రెసిడెంట్ చాప్టర్‌లో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఆ పర్సను షిప్పింగ్ బిజినెస్ అంటే ఒక షిప్ తీసుకొని ఇక్కడొస్తాడు వేరే కంట్రీ వాడు. ఇక్కడ ఇన్కమ్ ఎర్న్ చేస్తాడు. వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతాడు. వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి ట్యాక్స్ కట్టమంటే కడతాడా? కట్టడు. కాబట్టి వాని షిప్ ఎప్పుడైతే ఇక్కడొచ్చిందో ఇక్కడొచ్చినప్పుడే మనము ట్యాక్స్ కట్టించుకుంటాము. అది ఎక్సెప్షన్ టు జనరల్ రూల్. జనరల్ రూల్ వచ్చేసి అసెస్మెంట్ ఇయర్‌లో పే చేయమంటుంది. బట్ ఈ 5 కేసెస్‌లో మీరు కరెంట్ ఇయర్ అంటే ఏ ఇయర్‌లో అయితే ఇన్కమ్ ఎర్న్ చేస్తారో ఆ ఇయర్‌లోనే పే చేయాలని చెప్తుంది.
నెక్స్ట్ ఎవరైతే ఇండియాని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళకి మళ్ళీ రారు కాబట్టి అసెస్మెంట్ ఇయర్‌లో వాళ్ళు ఉండరు కాబట్టి ఈ ఇయర్‌లోనే టాక్స్ పే చేయమని చెప్తుంది. నెక్స్ట్ ఏఓపీస్, బీఓఐ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ ఎవరైతే కొన్ని పర్టిక్యులర్ ఈవెంట్ కోసం ఆర్ పర్టిక్యులర్ పర్పస్ కోసం చెప్పింటారో బిజినెస్‌ని వాళ్ళు పెట్టినది ఎందుకోసం అంటే ఒక పర్పస్ కోసం పెట్టినారు. ఆ పర్పస్ అయిపోతేనే వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. అట్లా క్లోజ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ క్లోజ్ చేసేవాళ్ళు పెట్టిన తర్వాత అంటే క్లోజ్ చేసిన తర్వాత నాకు సంబంధం లేదు. మెయిన్ పర్సన్ నేను కాదు. వాడు మెయిన్ పర్సన్, వాళ్ళు వేరే మెయిన్ పర్సన్ ఒకరిపై ఒకరు వేసుకుంటారు కాబట్టి అట్లా వద్దు బాబు. ఈవెంట్ ఏ ఇయర్ అయితే చేసినారో ఆ ఇయర్‌లోనే మీరు టాక్స్ కట్టి మీరు విడిపోండి. నెక్స్ట్ పర్సన్స్ లైక్లీ టు ట్రాన్స్‌ఫర్ ప్రాపర్టీ టు అవాయిడ్ టాక్సెస్. ఒక ప్రాపర్టీని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. వాళ్ళు ఆ ప్రాపర్టీని ఎందుకోసం ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు అంటే టాక్స్‌ని అవాయిడ్ చేయడానికి. అది మనం ఐడెంటిఫై చేసినాము. అట్లాంటి కేసెస్‌లో కూడా ఏ ఇయర్‌లో ఇన్‌కమ్ వచ్చిందో, ఏ ఇయర్ అయితే ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నామో ఆ ఇయర్‌లోనే టాక్స్ కట్టించుకుంటాం. నెక్స్ట్ డిస్కంటిన్యూ బిజినెస్. ఎవరైతే బిజినెస్ క్లోజ్ చేస్తున్నారో నెక్స్ట్ ఇయర్ వాళ్ళది ఉండదో వాళ్ళకి కూడా కరెంట్ ఇయర్‌లోనే టాక్స్ పే చేయాలి. నార్మల్ కేసెస్ జనరల్ రూల్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్‌లో ఇన్‌కమ్ ఎర్న్ చేయాలి. అసెస్మెంట్ ఇయర్‌లో టాక్స్ పే చేయాలి. బట్ ఎక్సెప్షన్ టు దట్ రూల్ ఈ 5 కేసెస్‌లో ప్రీవియస్ ఇయర్‌లో ఇన్‌కమ్ ఎర్న్ చేసి ప్రీవియస్ ఇయర్‌లోనే టాక్స్ పే చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు పర్సన్స్ టాక్స్ కట్టాలని చెప్పినాము. పర్సన్స్ ఎవరు? సెక్షన్ 2 క్లాస్ 31 ప్రకారంగా ఎవరైతే వస్తారో వాళ్ళని చెప్పినాము. ఎవరు ఆ పర్సన్స్ అంటే ఇండివిడ్యువల్ పర్సన్స్. హెచ్‌యుఎఫ్, కంపెనీ, ఫర్మ్, ఏఓపీ, బీఓఐ, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ వీళ్ళందరూ టాక్స్ పే చేయాల్సి ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఇండివిడ్యువల్ అంటే ఎవరు? ఇండివిడ్యువల్ అంటే న్యాచురల్ పర్సన్స్ ఎవరైతే మేల్ కానీ, ఫీమేల్ కానీ పర్సన్స్ ఉంటారో వాళ్ళు. నెక్స్ట్ హెచ్‌యుఎఫ్ అంటే ఇక్కడ ఫ్యామిలీలో ఆల్ మేల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో లీనియర్ డిసిజన్‌లో ఫ్రమ్ కామన్ యాన్సిస్టర్స్ నుంచి వాళ్ళ యొక్క వైఫ్స్ అండ్ డాటర్స్ ఇంక్లూడ్ అయిపోయి వాళ్ళు హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీగా వాళ్ళు రన్ చేస్తుంటారో వాళ్ళంతా. నెక్స్ట్ ఫ్రమ్ కంపెనీ. కంపెనీస్ అంటే కంపెనీస్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. డొమెస్టిక్ కంపెనీ, ఫారెన్ కంపెనీ అట్లా. నెక్స్ట్ ఫర్మ్ అంటే పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్ గానీ, ఎల్ఎల్‌పీస్ కానీ, ఇంక్లూడింగ్ కంపెనీ ఎల్ఎల్‌పీస్ ఏవైతే ఉంటావో వాళ్ళు. ఇక్కడ ఫర్మ్‌లు ఇన్‌కమ్ టాక్స్ పర్పస్ కోసం మైనర్‌ని అడ్మిట్ చేసుకుంటారు. ఏది టు ద బెనిఫిట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్‌షిప్‌కి. వాళ్ళను కూడా పార్ట్నర్‌గానే ట్రీట్ చేసుకుంటారు ఇన్‌కమ్ టాక్స్ పర్పస్‌కి. నెక్స్ట్ ఏఓపీస్, బీఓఐ. ఏఓపీ అంటే పర్సన్స్ వాళ్ళు జాయిన్ అయ్యుంటారు. ఏ దానికోసం అంటే వాళ్ళకొక కామన్ పర్పస్ ఉండడం. అంటే కామన్‌గా ఒకటి చేయాలనుకుంటారు. వాళ్ళ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి ఇన్‌కమ్‌కి. సో, వాళ్ళు ఎర్న్ చేయాలి అనుకుంటారు. ఒకవేళ బీఓఐ అనుకో ఓన్లీ బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్. అంటే ఓన్లీ ఇండివిడ్యువల్స్ మెంబర్స్ ఉంటారిక్కడ. ఇక్కడ ఏఓపీలో చూసుకున్నామనుకో మెంబర్స్‌లో కంపెనీస్ ఉండొచ్చు, ఫర్మ్ ఉండొచ్చు. ఏఓపీ మెంబర్స్ అనేది వాలంటరీగా వచ్చేసుంటారు. అంటే ఒక కామన్ ఇంటెన్షన్ ఉండి వాళ్ళు వచ్చింటారు ఏఓపీలో. బీఓఐలో అట్లా కాదు. వాళ్ళ కామన్ ఇంటెన్షన్ కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. జస్ట్ జాయిన్ అయ్యుంటారు. అది ఏఓపీ, బీఓఐకి. నెక్స్ట్ లోకల్ అథారిటీ అంటే మున్సిపల్ ట్యాక్స్ వాళ్ళు. కేఎంసీ, హెచ్ఎంసీ అట్లా మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ అంటే ఇది రెసిడ్యూయల్ కేటగిరీ అనమాట. అంటే ఆల్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ విత్ జ్యుడిషియల్ పర్సనాలిటీ ఎవరైతే పైన ఎక్కడ రాలేదో వాళ్ళు. అంటే లైక్ బార్ కౌన్సిల్ వాళ్ళు కానీ, ఐసీఐ వాళ్ళు కానీ, యూనివర్సిటీ వాళ్ళు గానీ అట్లాంటి వాళ్ళంతా ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్. నెక్స్ట్ మనం చెప్పినాము టాక్స్ ఫైనాన్స్ యాక్ట్‌లో చెప్పిన రేట్స్‌ని తీసుకొని టాక్స్ కాలిక్యులేషన్ చేయాలి అనేది. అందులో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఇన్‌కమ్ టాక్స్ ఉంటది. సో, ఇన్‌కమ్ టాక్స్ అనేది చార్జ్ చేయాలి ఎవ్రీ పర్సన్‌కి. పర్సన్స్ అంటే మనం ఇందాక పైన చెప్పిన వాళ్ళే. రేట్స్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఎక్కడ ప్రిస్క్రైబ్ చేయాలి? యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్‌లో చెప్పిన వాటి ప్రకారం ఆర్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లో చెప్పిన ప్రకారం ఆర్ బోత్ మొత్తం చెక్ చేసుకోవాలి. ఇన్‌కమ్ టాక్స్ తర్వాత సర్చార్జ్. సర్చార్జ్ అంటే ఈ ఇన్‌కమ్ టాక్స్‌కి అడిషనల్‌గా పే చేసే టాక్స్. టాక్స్ ఆన్ టాక్స్ ఇదే సర్చార్జ్ అనమాట. నెక్స్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. హెల్త్ కోసం, ఎడ్యుకేషన్ కోసం కొంత అమౌంట్‌ని తీసి పెడుతుంటారు. దానిలో
4% అనేది పే చేయాలి. అండ్ దానికి మనకేమన్నా ఉంటే అంటే లైక్ రిబేట్ అని ఉంటది. సెక్షన్ 87 చెప్తది. 87 గురించి మనం 87 రిబేట్ గురించి మనం డిస్కషన్ చేస్తాము. సో, 87 ప్రకారంగా రిబేట్ ఏమన్నా ఉంటే వాటిని తీసేస్తాం. సో, ఇన్‌కమ్ టాక్స్ అనేది ఇన్‌కమ్ ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసి ఇన్‌కమ్ ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాం? 5 హెడ్స్ తీసుకొని సాలరీస్, హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ తర్వాత క్యాపిటల్ గెయిన్ ఇంకోటి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ దాని నుంచి టోటల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. టోటల్ ఇన్కమ్ నుంచి డిడక్షన్ తీసేసి గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చింది. తర్వాత డిడక్షన్ తీసేస్తాం. తర్వాత టోటల్ ఇన్కమ్ వస్తుంది. దానిపైన ఈ ట్యాక్స్ రేట్స్ ఏవైతే చెప్పింటారో ట్యాక్స్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ రేట్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి జనరల్ రేటు, ఇంకోటి స్పెషల్ రేటు. ఏ రేట్ అయితే అప్లికబుల్ అవుతుందో ఆ రేటు. తర్వాత సర్టెన్ ఇన్కమ్ ఎక్సీడ్ అయిపోయిన తర్వాత దానిపైన ట్యాక్స్ వేయాలి. దాన్ని సర్చార్జ్ అంటారు. అన్నిటికీ వేసిన తర్వాత ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ తర్వాత అన్నిటి తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ని వేయాలి. రిబేట్ ఏమైనా ఉంటే రిబేట్ని కూడా క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇండివిజువల్స్కి ఒక రేటు, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్కి ఒక రేటు, ఏఓపీస్, బీఓఐకి, కంపెనీకి, ఎల్ఎల్పికి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రేట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మనం డిస్కషన్ చేస్తాము ఇండివిజువల్, హెచ్ఎఫ్, ఏఓపి, బీఓఐ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్. ఇక్కడ వీళ్ళందరికీ వాళ్ళు కన్సెషనల్ రేట్ తీసుకోవాలనుకుంటున్నారు. ఏది? డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో. డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అంటే సెక్షన్ 115 బీఏసీ ప్రకారంగా చెప్పే రేట్స్. ఆర్ కొంతమంది పర్సన్స్ ఏం తీసుకోవాలనుకుంటారంటే నార్మల్ ట్యాక్స్ రేట్స్ తీసుకోవాలనుకుంటారు. డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ ఒకటి, నార్మల్ ట్యాక్స్ రెజ్యూమ్ ఒకటి. డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్కి 115 బీఏసీ అంటాము. నార్మల్ ట్యాక్స్ రెజ్యూమ్కి ఎన్టీఆర్ అనుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ ఇండివిజువల్ హెచ్యుఎఫ్, ఏఓపి, బీఓఐ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ వీళ్ళకి 2 రకాల రేట్స్ అనమాట. ఫస్ట్ కన్సెషన్ ఈ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్ 115 బీఏసీ ప్రకారంగా. ఇంకోటి యాన్యువల్ ట్యాక్స్ నార్మల్ ట్యాక్స్ రేట్ ప్రకారంగా. ఫస్ట్ వాళ్ళని చూసుకుంటే సో డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎట్టుంటాయంటే ఫస్ట్ అప్ టు 4 lakhs వరకు ట్యాక్స్ ఏం పడదు. తర్వాత 4 lakhs నుంచి 8 lakhs వరకు మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే సింపుల్గా 4x1. సో 4x1 తర్వాత 4x2 8 lakhs వరకు చూసుకుంటే 5% ఇంటూ 3 12 అప్ టు 8 to 12. సో ఈ 5% వచ్చినాయి 20,000 ప్లస్ 10% 8 lakhs టోటల్ ఇన్కమ్ పైన. తర్వాత ఇంటూ 4 సో 16 lakhs వరకు ఈ రెండు కలిపితే 60,000 ప్లస్ 15%. తర్వాత ఇంటూ 5 20 lakhs 1,20,000 ప్లస్ 20%. తర్వాత 6 24 వరకు 24 ఎక్సీడింగ్ అయితే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సింపుల్గా 4 టేబుల్ మనం గుర్తుపెట్టుకోవచ్చు కావాలనుకుంటే, ఈజీవే కావాలనుకుంటే. జస్ట్ సెకండ్ యార్. సో ఈజీగా కావాలనుకుంటే 4 1 జా, 4 2 జా, 4 3 జా, 4 4 జా, 4 5 జా, 4 6 జా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలనుకుంటే 5 10 15 20 25 30. సో 5 5 5 1 జా, 5 2 జా, 5 3 జా, 5 4 జా, 5 5 జా, 5 6 జా. ఇక్కడ 4 1 జా, 4 2 జా, 4 3 జా, 4 4 జా, 4 5 జా. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఏది? డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అండర్ సెక్షన్ 115 బీఏసీ కింద చెప్పిన రేట్స్ ఇవి. ఇక్కడ ఇన్కమ్ అనేది కవర్డ్ అండర్ చాప్టర్ 12 ఏవైతే చెప్పింటారో అవి సబ్జెక్ట్ టు ట్యాక్స్ అట్ ద రేట్ మెన్షన్ ఇన్ ద సెక్షన్ స్పెసిఫైడ్. అంటే ఇవన్నీ జనరల్ ట్యాక్స్ రేట్స్ అని చెప్పవచ్చు. కొన్నిటికి స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. స్పెషల్ ట్యాక్స్ రేట్స్కి స్పెషల్ ట్యాక్స్ రేట్సే ప్రొవైడ్ చేసేస్తాము. నెక్స్ట్ ఒకవేళ నేను డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ వద్దనుకుంటే నార్మల్ ట్యాక్స్ రెజ్యూమ్ ఎట్లుంటుందంటే అప్ టు 2,50,000 వరకు నెల, 2,50,000 నుంచి 5 lakhs వరకు 5%, 5 lakhs నుంచి 10 lakhs వరకు 20%, అబౌట్ 10 lakhs ఉంటే 30%. సో 2.5 2.5 to 5 5 to 10 10 to 15. ఇక్కడ 5 20 30. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కానీ ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే పర్సన్ని బట్టి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. ఇక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత ఉంది? 2,50,000 ఉంది. ఇక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత ఉంది? 4 lakhs. ఇక్కడ సీనియర్ వాళ్ళకి కానీ, నార్మల్ వాళ్ళకి కానీ, సూపర్ సీనియర్ వాళ్ళకి కానీ అందరికీ 4 lakhs. బట్ ఇక్కడ వచ్చేపాటికి వాళ్ళు కన్నా సీనియర్ సిటిజన్ అని ఎవరు అంటాము? ఎవరిదైతే ఏజ్ 60 years అబోవ్ ఉండి 80 years లోపల ఉంటుందో వాళ్ళకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అనేది 3 lakhs. నార్మల్గా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్
2.5. బట్ 80 లోపల ఉండి 60 అబోవ్ ఉంటే వాళ్ళకి 3,00,000. ఒకవేళ వెరీ సీనియర్ సిటిజన్ వాళ్ళ ఏజ్ వచ్చేసి 80 ఇయర్స్ కంటే పైన ఉంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వచ్చేసి 5,00,000 ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ నార్మల్ ట్యాక్స్ రెజ్యూమ్లో మాత్రమే ఉంది సీనియర్కి, సూపర్ సీనియర్కి. డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో అందరికీ 4,00,000 బేసిక్ ఎగ్జామ్షన్ లిమిటే, ఎవరికి మారదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2,50,000 సీనియర్ నార్మల్ వాళ్ళకి 2,50,000, ఇక్కడ 4,00,000. సీనియర్ వాళ్ళకి 3,00,000, ఇక్కడ 4,00,000. ఏమనుకుంటారు, నాకు ఇదే బెటర్ ఏమో అనుకుంటారు. ఇదే బెటర్ అనుకునే వాళ్ళకి కొంచెం ఆగాలి. ఎందుకు, ఇది సెలెక్ట్ చేసుకోవాలంటే వీళ్ళు కొన్ని వదిలేసుకోవాలి. ఏవి అంటే కన్సెషనల్ ట్యాక్స్ రెజ్యూమ్ కావాలి అనుకున్న వాళ్ళు అండర్ సెక్షన్ 115BACలో వాళ్ళు కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి, కొన్ని వదులుకోవాలి. ఏంటి వదులుకోవాలి అంటే సర్టెన్ డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్ అనేది అలో చేయరు వాళ్ళకి. ఏంటివి అలో చేయరు అంటే సెక్షన్ 10(5) కింద లీవ్ ట్రావెల్ కన్సెషన్ రాదు. 10(13)A కింద హౌస్ రెంట్ అలవెన్స్ రాదు. 10(14) కింద స్పెషల్ అలవెన్సెస్ లైక్ మనం డ్యూటీస్ని మీట్ కావడానికి, పర్సనల్ ఎక్స్పెండిచర్ మీట్ కావడానికి పెట్టే ఎక్స్పెండిచర్ ఎగ్జామ్షన్ ఉంటుంది 10(14)లో రాదు. 10(17) డైలీ అలవెన్స్ ఉంటుంది, ఆ కాన్స్టిట్యూషన్ అలవెన్స్ ఉంటుంది. ఎవరికి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి రాదు. 10(32) కింద ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ మైనర్ చైల్డ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ క్లబ్ ఇన్కమ్ చేసినప్పుడు 1,500 సంథింగ్ ఎగ్జామ్షన్ ఉంటుంది సెక్షన్ 10(32) ప్రకారంగా రాదు. 10AA ప్రకారంగా ట్యాక్స్ హాలిడే ఫర్ యూనిట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సెజ్, ఎవరైతే సెజ్లో యూనిట్స్ పెట్టింటారో వాళ్ళకు కొన్ని ట్యాక్స్ హాలిడే బెనిఫిట్స్ ఉంటాయి, రాదు. సెక్షన్ 16 ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకు ఉంటుంది, అది రాదు. సెక్షన్ 24B కింద ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ. నార్మల్ కేస్ ఆఫ్లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ యొక్క ఇంట్రెస్ట్ అది కానీ రిపేర్కి అయితే 30%, నార్మల్కి అయితే కన్స్ట్రక్షన్ దానికోసం అక్విజిషన్ కోసం అయితే 2,00,000 3,00,000 వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. సో 2,00,000 అనుకుంటా, 2,00,000 వరకు ఉంటుంది, అది రాదు. 32(1)(2)A కింద డిప్రిషియేషన్లో అడిషనల్ డిప్రిషియేషన్ అనేది ఉంటుంది 20%. సో అడిషనల్ డిప్రిషియేషన్ రాదు. 33AB కింద టీ, కాఫీ, రబ్బర్ డెవలప్మెంట్ అకౌంట్, దానిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే స్పెషల్ అకౌంట్ అనేది ఉంటుంది, దానిలో తీసుకుంటే అది ఎగ్జామ్షన్ ఉంటుంది, అది రాదు. 33ABL సైట్ రిస్టోరేషన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాదు డిడక్షన్కి సంబంధించి. 35(1) మనం కాంట్రిబ్యూషన్ చేసినామంటే ఏవి డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు నోటిఫైడ్ అప్రూవ్డ్ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళకని, యూనివర్సిటీ వాళ్ళకని, కాలేజీ, అదర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ రాదు. అప్రూవ్డ్ ఇండియన్ కంపెనీ వాళ్ళకి సైంటిఫిక్ రీసెర్చ్ కోసం కాంట్రిబ్యూషన్ చేసినాము, రాదు. నోటిఫైడ్ అప్రూవ్డ్ రీసెర్చ్ అసోసియేషన్, యూనివర్సిటీ, కాలేజీ, అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్స్, స్టాటిస్టికల్ రీసెర్చ్ నోటిఫైడ్ అప్రూవ్డ్ వాళ్ళకి కాంట్రిబ్యూషన్ చేసినాము, రాదు. అప్రూవ్డ్ నేషనల్ లాబొరేటరీ, యూనివర్సిటీ, IIT స్పెసిఫైడ్ పర్సన్స్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అండర్టేకింగ్స్ అప్రూవ్డ్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి కాంట్రిబ్యూషన్ చేసినాము, రాదు. ఓన్లీ ఇన్ హౌస్ మనం ఏమన్నా రీసెర్చ్ చేస్తే అవి వస్తాయి. నెక్స్ట్ 35AD ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఫర్ స్పెసిఫైడ్ బిజినెస్. కొన్ని స్పెసిఫైడ్ బిజినెస్కి మనం కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తారు, అది రాదు. 35CCC డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ నోటిఫైడ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్. నోటిఫైడ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్లు మనం పెట్టినామంటే కిసాన్ వాళ్ళు చెప్తుంటారు దీనిలో పెట్టండి అని, అట్లా దానిలో పెడితే డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ సెలెక్షన్ చేసుకుంటే రాదు. 80C నుంచి 80U వరకు అంటే చాప్టర్ 6A డిడక్షన్స్ అండర్ సెక్షన్ చాప్టర్ 6A డిడక్షన్స్ రావు. బట్ ఒకవేళ అది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అయ్యి NPS అండర్ సెక్షన్ 80CCD2 అయితే అది వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్కి సంబంధించి. ఆర్ అగ్నిపథ్ స్కీమ్కి కాంట్రిబ్యూషన్ చేసినారు, అది వస్తుంది. అండ్ 80JJEE ఇది న్యూ ఎంప్లాయీస్ని తీసుకున్నప్పుడు వాటికి సంబంధించిన అమౌంట్ అది
వస్తది. నెక్స్ట్ సర్టెన్ లాసెస్ నాట్ అలౌడ్ టు సెట్ ఆఫ్, కొన్ని లాసెస్‌ని సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఇయ్యదు. ఏది ఎప్పుడైతే మనం టోటల్ ఇన్‌కమ్‌ని కంప్యూటర్ చేస్తుంటామో సెట్ ఆఫ్ ఎనీ లాస్ అంటే లైక్ క్యారీ ఫార్వర్డ్ ఆర్ డిప్రిసియేషన్ ఫ్రమ్ ఎనీ ఎర్లియర్ అసెస్మెంట్ ఇయర్ ఇఫ్ సచ్ లాస్ డిప్రిసియేషన్ అట్రిబ్యూటబుల్ టు ఎనీ డిడక్షన్స్ మెన్షన్ ఇన్ అబోవ్. అంటే ఇది అడిషనల్ డిప్రిసియేషన్ రాదన్నా కదా! అడిషనల్ డిప్రిసియేషన్ క్యారీ ఫార్వర్డ్‌కి సంబంధించి రాదు. అండర్ ద హెడ్ హౌస్ ప్రాపర్టీ విత్ ఎనీ అదర్ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ దాన్ని ఇంకొక దాంతో ఎక్కడ డిడక్షన్ తీసుకోవడానికి సెటప్ చేసుకోవడానికి రాదు. డిప్రిసియేషన్ ఆర్ అడిషనల్ డిప్రిసియేషన్ అండర్ సెక్షన్ 32 ఈజ్ టు బి డిటర్మైన్డ్ ఇన్ ద ప్రిస్క్రైబ్ మేనర్. ఏది ప్రిస్క్రైబ్ మేనర్ అంటే రేట్స్ ఇచ్చింటారు. ప్లాంట్ అండ్ మిషనరీకి 15% తీసుకోవాలి, బిల్డింగ్కి రెసిడెంట్ అయితే 5%, కమర్షియల్ అయితే 10%, ఇంటాంజిబుల్కి 25%, కంప్యూటర్స్కి 40%, అట్లా దాని ప్రకారమే క్యాలిక్యులేషన్ చేసి డిప్రిసియేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ బ్లాక్ ఆఫ్ అసెట్ ఎంటైటిల్ టు మోర్ దెన్ 40% ఉన్నప్పటికీ అది రిస్ట్రిక్టెడ్ టు 40% వరకు మాత్రమే రిటర్న్ డౌన్ వాల్యూ బ్లాక్ ఆఫ్ అసెట్స్కి. అండ్ అడిషనల్ డిప్రిసియేషన్ అనేది రాదు. ఎగ్జామ్షన్స్ ఆర్ డిడక్షన్స్ ఫర్ అలవెన్స్ ఆర్ పర్క్విజిట్స్. మనం ఈ డిడక్షన్స్ అలవెన్సెస్ పర్క్విజిట్స్ తీసుకుంటే అవి రాదు. అండ్ ఏవైతే డిడక్షన్ తీసుకుంటామో అండ్ ఇన్ పర్సన్స్ హ్యావింగ్ యూనిట్స్ ఇన్ ఐఎఫ్ఎస్సిలో ఉన్నాయనుకోండి, వాళ్ళ కొన్ని డిడక్షన్స్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి, అవి రావు. వాట్ ఎవర్ నేమ్ తీసుకున్నప్పటికీ రావు. ఇక్కడ అడిషనల్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమంటే, ఏమన్నా ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఇన్కమ్ చార్జ్ చేస్తున్నారు, ఎక్కడ ట్యాక్స్ అండర్ సెక్షన్ 115 BACలో చార్జ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు స్టాండర్డ్ డిడక్షన్ మామూలుగా నార్మల్ కేసెస్లో కూడా స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది, సంథింగ్ 50,000 ఉంటుంది. బట్ ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ అనేది 75,000 ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్, అక్కడ డిడక్షన్ అనేది వస్తుంది. ఎంత? 1/3 ఆర్ 25,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఆడికి వస్తుంది. ఆర్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 80 CCD2 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ఎనీ అదర్ ఎంప్లాయర్స్ అప్ టు 14% ఆఫ్ శాలరీ వరకు డిడక్షన్ వస్తుంది. అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ గ్రాంటెడ్ టు మీట్ ద కాస్ట్ ఆఫ్ ట్రావెల్ ఆన్ టూర్ ఆర్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ట్రావెలింగ్ అలవెన్సెస్ ఏమైనా ఉంటాయి, అవి వస్తవి. అండ్ డైలీ అలవెన్సెస్ ఎవరికి వస్తాయి అంటే, అలవెన్స్ గ్రాంటెడ్ ఆన్ టూర్ ఆర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ జర్నీ ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు టు మీట్ ఆర్డినరీ డైలీ చార్జెస్ ఇంకర్డ్ బై అన్ ఎంప్లాయీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఆప్షన్ ఫ్రమ్ హీజ్ నార్మల్ ప్లేస్. నార్మల్గా ఒక ప్లేస్లో బిజినెస్ ఎంప్లాయ్మెంట్ చేస్తుంటాడు, బట్ వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది, ఆన్ సైట్ విజిటింగ్ చేస్తుంటారు, అక్కడ పెట్టే డైలీ అలవెన్సెస్. సో ట్రావెలింగ్ అలవెన్స్, డైలీ అలవెన్స్, కాంట్రిబ్యూషన్ అయితే అప్ టు 14%, ఫ్యామిలీ పెన్షన్ అయితే 1/3 కానీ 25,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ కానీ, స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఇవి వస్తవి. తర్వాత కన్వేయన్స్ అలవెన్సెస్ ఎవరికంటే, ఎవరైతే అలవెన్సెస్ గ్రాంటెడ్ టు మీట్ ద ఎక్స్పెండిచర్ ఇంక్డ్ ఆన్ కన్వేయన్స్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ ద ఆఫీస్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ వేర్ ఫ్రీ కన్వేయన్స్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ బై ద ఎంప్లాయర్. సో కన్వేయన్స్ అలవెన్సెస్ వస్తుంది. అండ్ తర్వాత ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ గ్రాంటెడ్ టు అన్ ఎంప్లాయీ హూ ఈజ్, ఎవరైతే బ్లైండ్ కానీ, డెఫ్ కానీ, డమ్ కానీ, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటారో, డిజేబిలిటీ పర్సన్స్, వాళ్ళకి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 3,200 పర్ మంత్ వాళ్ళకి ఎగ్జామ్షన్ వస్తుంది. తర్వాత అండ్ ఇండివిజువల్ ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో, ట్యాక్స్ పే చేస్తుంటారో అండర్ సెక్షన్ 115 BACలో వుడ్ నాట్ ఎంటైటిల్ ఫర్ ఎగ్జామ్షన్ ఆఫ్ పర్క్విజిట్స్ ఆఫ్ ఫ్రీ ఫుడ్ కానీ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ త్రో పెయిడ్ వోచర్స్ చేసినట్టు వాటిని ఎగ్జామ్షన్ అనేది రాదు. నెక్స్ట్ లాస్ ఆర్ డిప్రిసియేషన్ ఏవైతే పైన చెప్పామో వుడ్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఆల్రెడీ గివెన్ ఎఫెక్ట్ టు అండ్ నో ఫర్దర్ డిడక్షన్ ఫర్ సచ్ లాస్ ఆర్ డిప్రిసియేషన్ విల్ బి అలౌడ్ ఫర్ ఎనీ సబ్సిక్వెంట్ ఇయర్స్కి ఎక్కడ రాదు. నెక్స్ట్ టైం లిమిట్ ఏమి అంటే, ఈ ట్యాక్స్ రిజిమ్ని సెలెక్షన్ చేసుకోవాలి, ఆర్ దీని నుంచి అవుట్ కావాలనుకుంటే, బయటికి వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి అంటే, ఇన్ కేస్ ఆఫ్ అసెస్సీ హ్యావింగ్ నో ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, వాళ్ళకి పీజీపీ ఇన్కమ్ ఏం లేదు, అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ చెప్తున్నారు. ఏమంటున్నా అంటే, వేర్ సచ్ ఇండివిజువల్ కానీ, హెచ్యుఎఫ్ కానీ, ఏఓపి కానీ అంటే అదర్ దెన్ కోఆపరేటివ్ అయ్యి, అండ్ బిఓఐ కానీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ కానీ ఈజ్ నాట్ హ్యావింగ్ బిజినెస్ ఫ్రమ్ పీజీపీపీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ నుంచి ఇన్కమ్ ఉండకూడదు. అండ్ వాళ్ళు ఆ
ఇన్ కానీ ఆప్ట్ అవుట్ కావాలనుకుంటే డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎంత లోపల అలాంగ్ విత్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ టు బి ఫర్నిచర్ అండర్ సెక్షన్ 139(1) ప్రీవియస్ ఇయర్ రిలవెంట్ టు ద అసెస్మెంట్ ఇయర్. అంటే స్పెసిఫైడ్ డేట్ 139(1) కింద డిఫాల్ట్ ట్యాక్స్ డేట్స్ డ్యూ డేట్స్ ఏవైతే ఉన్నావో ఆ డేట్ లోపల రిటర్న్ ఫర్నిచ్ చేస్తే వాళ్ళు షిఫ్ట్ ఇన్ కావచ్చు, షిఫ్ట్ అవుట్ కావచ్చు. అంటే ఇన్ ఎఫెక్ట్ ప్రకారంగా సచ్ ఇండివిజువల్స్ కానీ, హెచ్ఎఫ్ కానీ, ఏఓపి కానీ, బీఓఐ కానీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ కానీ వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు వెదర్ ఆర్ నాట్ టు ఎక్సైజ్ ద ఆప్షన్ షిఫ్టింగ్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ ఇన్ ఈచ్ ప్రీవియస్ ఇయర్లో. ఎవరికైతే పీజీపీ లేదు వాళ్ళు అది కావాలనుకుంటే 115 బీఎస్సీ బాగుందనుకుంటే అది, లేదా నార్మల్ ట్యాక్స్ రెజ్యూమ్ అయితే నార్మల్ ట్యాక్స్ రెజ్యూమ్. సో హీ మే చూస్ టు పే ట్యాక్స్ అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అండర్ సెక్షన్ 115 బీఎస్సీ ఇన్ ద 1 year అండ్ ఎక్సైజ్ ద ఆప్షన్ టు షిఫ్ట్ అవుట్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది ఇయర్. సో ఒక ఇయర్ అక్కడ, ఒక ఇయర్ ఇక్కడ, ఒక ఇయర్ అక్కడ, ఒక ఇయర్ ఇక్కడ ఇష్టం వచ్చినట్ల షిఫ్ట్ అవుట్, షిఫ్ట్ ఇన్ కావచ్చు. ఒకవేళ ఆ పర్సన్కి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇన్కమ్ ఉంటే, అంటే ఇండివిజువల్ కానీ, హెచ్ఎఫ్ కానీ, ఏఓపి కానీ, బీఓఐ కానీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ కానీ వాళ్ళ యొక్క ఇన్కమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ వాళ్ళకి పీవీపీ ఇన్కమ్ ఉంటే వాళ్ళు షిఫ్ట్ అవుట్ కావాలనుకున్నా ఆర్ ఆప్ట్ అవుట్ కావాలనుకున్నా డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో అండర్ సెక్షన్లో అండ్ ఆప్షన్స్ హ్యావ్ టు ఎక్సైజ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 139(1) కింద ఏవైతే డ్యూ డేట్స్ ఉన్నావో వాళ్ళు చూసుకోవాలి. బట్ ఫర్నిషింగ్ చేసేటప్పుడు అండ్ వన్ సచ్ ఆప్షన్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ ఇట్ వుడ్ అప్లై టు సబ్సీక్వెంట్ అసెస్మెంట్ ఇయర్. ఎప్పుడైతే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో సబ్సీక్వెంట్ అసెస్మెంట్ ఇయర్ కూడా అదే. అండ్ సచ్ పర్సన్స్ హూ హ్యాస్ ఎక్సైజ్ ద అబౌవ్ ఆప్షన్ ఆఫ్ షిఫ్టింగ్ అవుట్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ షిఫ్ట్ అవుట్ కావాలనుకుంటే ఫర్ ఎనీ ప్రీవియస్ ఇయర్ షెల్ బి ఏబుల్ టు విత్డ్రా ఫర్ సచ్ ఆప్షన్. వాళ్ళు విత్డ్రా కావాలనుకుంటే విత్డ్రా కావచ్చు ఎప్పుడు ఓన్లీ వన్స్ అండ్ పే ట్యాక్స్ అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అండర్ సెక్షన్ 115 BSc ఫర్ ఏ ప్రీవియస్ ఇయర్ అదర్ దెన్ ఇయర్ ఇన్ విచ్ ఇట్ వాస్ ఎక్సైజెడ్. అండ్ వీళ్ళు సచ్ పర్సన్ షెల్ నెవర్ బి ఎలిజిబుల్ టు ఎక్సైజ్ ఆప్షన్ అండర్ దిస్ సెక్షన్ ఎక్సెప్ట్ వేరే అయితే వాళ్ళ యొక్క పర్సన్ సీజ్ అయిపోతుంది, వాళ్ళ బిజినెస్ ఇన్కమ్ అనేది క్లోజ్ అయిపోతుందో అప్పుడు దాకా. అండ్ వీళ్ళకి ఏఎంటీ అనేది అప్లికబుల్ కాదు. ఇండివిజువల్ హెచ్ఎఫ్, ఏఓపి, బీఓఐ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ ఎవరైతే డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో పే చేస్తుంటారో వాళ్ళకి నాట్ లైబుల్ ఫర్ ఏఎంటీ ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సర్చార్జ్ అంటే ఏం చెప్పినాం ఇందాక, ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, ట్యాక్స్ పైన ట్యాక్స్ వేసేదే సర్చార్జ్. సో ఇంక్రీజ్ బై సర్చార్జ్ బై గివెన్ ఫాలోయింగ్స్. వాళ్ళు ఇండివిజువల్ హెచ్ఎఫ్, ఏఓపినా, బీఓఐ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ చెక్ చేసుకోవాలి. వాళ్ళు డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ ఉన్నారా లేదా నార్మల్ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది చెక్ చేసుకోవాలి. వాళ్ళు డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉన్నారనుకోండి, ఐ థింక్ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్, కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంది.